ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. గౌరీ పౌర్ణమి రాబోతుంది కదండి. ముందుగా మీ అందరికీ గౌరీ పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు. మహిళలందరూ కూడా అట్ల తద్దికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అంతే ప్రాముఖ్యత ఇస్తూ ఈ గౌరీ పౌర్ణమి రోజు కూడా జరుపుకుంటారండి. గౌరీదేవి అమ్మవారికి చేసుకునే పూజనే గౌరీ పౌర్ణమ అని కూడా అంటారండి. ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమిని గౌరీ పౌర్ణమి అని అంటారు. ఈ సంవత్సరం ఈ గౌరీ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఈ గౌరీ పౌర్ణిమ ఏ సమయంలో చేయాలి, ఈ పూజ ఎవరెవరు చేయవచ్చు, పూర్తిగా పూజా విధానం ఏ విధంగా ఉంటుందన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. పూర్తి పూజా విధానం అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మహిళలందరూ కూడా తమ సౌభాగ్యం కోసం గౌరీదేవిని పూజ చేస్తూ ఉంటారు. సంతానం లేని వాళ్ళు సంతానం కోసం ఈ వ్రతము చేసుకోవచ్చు. అదే సంతానం ఉన్నవారైతే ఆ సంతానము చక్కగా అభివృద్ధిలోకి రావాలని ఈ నోము నోచుకోవచ్చు. అలాగే పెళ్లి కాని మహిళలు చక్కని అనుకూలమైన భర్త లభించాలని ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమినే గౌరీ పౌర్ణమి అని అంటారు. దీనికే కోజాగరి వ్రతం అని కూడా మరో పేరుందండి. ఈ గౌరీ పౌర్ణిమ చాలా పురాతనమైనది. అలాగే చాలా మంది మహిళలు అనాదిగా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ గౌరీ పౌర్ణమి పూజని తులసి కోట దగ్గర చేస్తారండి. అందుకని తులసి కోటని అందంగా అలంకరించి పెట్టుకోవాలి. ఒకవేళ తులసి కోట ఆనవాయితీ లేదు, తులసి కోట లేదు అనుకున్న వాళ్ళు ఆరు బయట ఎక్కడైతే చంద్రకిరణాలు పడతాయో అక్కడ ఈ పూజ చేసుకోవటానికి ఏర్పాటు చేసుకోవాలి. డాబా పైన కానీ, ఇంటి ముందు కానీ, పెరడు కానీ ఇలా ఎక్కడైనా కూడా ఈ పూజకి ఏర్పాటు చేసుకోవాలి. తులసి కోట ముందు చక్కగా పసుపుతో శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గులు పెట్టుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అయితే గౌరీదేవిని పూజిస్తాం కనుక చాలా మంది సన్నికల్లిని ఈ పూజలో ఉపయోగించి పూజిస్తారండి. అలాగే వరి దుబ్బను కూడా పూజలో పెట్టుకుని పూజిస్తారు. వరి దుబ్బలో కూడా అమ్మవారు ఉన్నట్టుగా భావించి పూజ చేసుకుంటారు. అలాగే సన్నికల్లులో కూడా అమ్మవారు ఉన్నట్లుగా సన్నికల్లిని చక్కగా అలంకరించి పూజ చేసుకుంటారు. నేను వరి గింజలు వేసి ఈ విధంగా ఇంట్లోనే వరి దుబ్బనైతే తయారు చేసుకున్నానండి. అలాగే గౌరమ్మ సెట్టు ఉంటే కనుక రాతి గౌరమ్మ సెట్టు చక్కగా అలంకరించుకుని పూజలో పెట్టుకోండి. లేదంటే పసుపు గౌరీ అమ్మవారిని కూడా పూజలో పెట్టుకోవచ్చండి. మనము పసుపు వినాయకుడిని చేసుకున్నట్లయితే తలపైన ఒకే బొట్టు పెడతాము. అదే అమ్మవారిని అయితే 4-5 బొట్లు చుట్టూ పెట్టాలండి. అలాగే సుగంధభరితమైన పూజ అంటే అమ్మవారికి ఇష్టం కనుక జవాది పౌడర్ని పీఠం అంతా కూడా జల్లుతున్నాను. అలాగే పూజలోకి అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఏ పూజకైనా ముందుగా పూజించాల్సింది విఘ్నేశ్వరుని కనుక విఘ్నేశ్వరుని కూడా పూజలో పెట్టుకున్నాను. ఇక్కడ తులసమ్మని పెట్టుకున్నానని నేను ఇక్కడ నా దగ్గర కృష్ణుడి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకుని చక్కగా అలంకరించుకున్నానండి. అలాగే పూజలో నీళ్ళు అయితే పెట్టాలండి. ఒక చెంబుతో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక పువ్వు వేసి పూజలో ఈ విధంగా ఒక చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకోవాలి. ఈ పూజ చేసుకోవటానికి ఆనవాయితీతో పని లేదండి. ప్రతి ఒక్క మహిళ చేసుకోవచ్చండి ఈ పూజని. అయితే కొంతమంది సన్నికల్లు మీదే పూలు పళ్ళు అన్నీ పెట్టి అక్కడే తాంబూలం పెట్టి పూజ అయితే చేసుకుంటారు. అలాగే వరిదుబ్బకు కూడా పూజ చేస్తారు. మీకు ఏ ఆచారం ఉంటే ఆచారం ప్రకారం చేసుకోండి. ముందుగా ఏకహారతితో దీపారాధన చేసుకుని దీపారాధన కుందులకి పసుపు కుంకుమ గంధం అక్షతలు పుష్పాలు సమర్పించి దీపజ్యోతికి నమస్కరించుకోవాలి. ఇంట్లో మనము నిత్యము పూజ చేసుకునే మందిరంలోనే నిత్య పూజ జరిపిన తర్వాతే బయటకు వచ్చి పూజ చేసుకోవాలండి. ఇక్కడే పూజ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇక్కడే పసుపు వినాయకుడిని కానీ విగ్రహాన్ని కానీ చిన్న పటాన్ని కానీ పెట్టి పూజ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న విగ్రహాన్ని పెట్టుకున్నానండి. పసుపు గణపతిని అయితే చేయలేదు. మీకు వీలుంటే చేసుకుని చక్కగా పూజ చేసుకోండి. రోకల్ని సన్నికల్లు రాయిని మనము పార్వతీ పరమేశ్వరులుగా భావిస్తాం కనుక చక్కగా పూజలో పెట్టుకోలేకపోయినా చక్కగా పెద్దవైతే కనుక అలంకరించుకుని పెట్టుకోండి. చిన్నగా ఉంటే మాత్రం సెట్ ఉంటుంది కదండి, అదైతే పూజలో పెట్టుకోండి. శుభ్రంగా కడుక్కుని పసుపు రాసి బొట్లతో కుంకుమ బొట్లతో అలంకరించుకుని పూజలో పెట్టుకోండి. వినాయకుడికి ముందుగా షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలండి. గౌరీదేవికి పూజ చేసేటప్పుడు గౌరీదేవి యొక్క అష్టోత్తరం ఉంటుంది. అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి కూడా షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు. గౌరీ పౌర్ణిమ అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ పౌర్ణిమ శరన్నవరాత్రులు అయిన వెంటనే వస్తుంది. ఈ పౌర్ణమిని కోజాగరి పౌర్ణమి అని గౌరీ పౌర్ణమి అని కూడా పిలుస్తారండి. మరి ఈ పౌర్ణమి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అని అంటే 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 6వ తేదీ మధ్యాహ్నం అంటే 11:25 ప్రారంభమై ఈ
పౌర్ణమి గడియలు మరుసటి రోజు 2025వ సంవత్సరం అక్టోబరు 7వ తేదీ మంగళవారం ఉదయము 9:35 వరకు ఈ తిథి అనేది ఉంటుందండి. ఈ పౌర్ణమి తిథి అనేది రాత్రిపూట ఉన్నప్పుడే మనము ఈ గౌరీ పౌర్ణమి పూజను జరుపుకుంటాం కాబట్టి సాయంత్రం పూజ చేయాలి అని అనుకునేవారు 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 6వ తేదీ సోమవారం రోజున సాయంత్రము ఈ గౌరీ పౌర్ణమి పూజను నిర్వహించుకోవచ్చు. కోజాగరి పౌర్ణిమ, గౌరీ పౌర్ణిమ ఈ రెండు ఒకటేనా అంటే అవునండి, రెండు ఒకటే. ఈ గౌరీ పౌర్ణమి పూజను చేయాలనుకునేవారు ఉదయం నుంచి ఏమి తినకుండా ఉపవాసం ఉండాలండి. సాయంత్రము అమ్మవారికి పూజ చేసుకుని తర్వాత అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుని ఈరోజు రాత్రంతా కూడా ఆటపాటలతో గడుపుతారండి. కోజాగర్తి అంటే మేలుకొని ఉండడం అని ఈ పూజకు అర్థమండి. అమ్మవారికి పూజ చేసిన తర్వాత నైవేద్యం అది సమర్పించిన తర్వాత రాత్రంతా కూడా జాగరణ ఉండి గవ్వలతో శబ్దం చేస్తూ జాగరణ చేస్తారండి. ఈ విధంగా గవ్వల శబ్దం చేస్తూ జాగరణ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్మకమండి. సౌభాగ్యాన్ని ప్రసాదించే గౌరీ పౌర్ణమి పూజని తెల్లారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం దాకా ఏమి తినకుండా ఉండి సాయంత్రం పూజ చేసి తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారండి. ఈ విధంగా అట్ల తద్దిని కూడా జరుపుకుంటారు. ఆ విధంగా అయితే అట్ల తద్ది జరుపుకుంటారు, అదే విధంగా ఈ పూజ కూడా జరుపుకుంటారు. గోరింటాకు అది పెట్టుకుని చక్కగా ఉయ్యాల్లో ఊగుతూ రాత్రంతా కూడా ఆటపాటలతో గడుపుతారు. పొద్దుట నిత్య దీపారాధన చేసుకుని సంకల్పం చెప్పుకున్న తర్వాత సాయంత్రము తిరిగి మళ్ళా స్నానం చేసి ఏర్పాట్లన్నీ చేసుకుని ఈ పూజని తులసికోట దగ్గర చేసుకుని తర్వాత చంద్ర దర్శనం అయిన తర్వాత నైవేద్యంగా పెట్టిన పదార్థాలు, వండిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలండి. ఇది సామూహికంగా అంటే కొంతమంది మహిళలందరూ చేరి జరుపుకునే పండగ అని మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తున్నదండి. అయితే కొంతమంది ఈ కోజాగరి పౌర్ణమిని తులసికోట దగ్గర కాకుండా లక్ష్మీదేవి అమ్మవారికి జరుపుకుంటారండి. ఆ లక్ష్మీదేవి భూలోక సంచారం కోసం భూమిపైకి అడుగిడిన రోజే ఈ కోజాగరి పౌర్ణమి రోజండి. అందుకనే ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజించి గవ్వల శబ్దం చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని తిష్ట వేసుకుని కూర్చుని వారికి అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు చేకూరుస్తుందని అంటారు. గౌరీ పూర్ణిమ లక్ష్మీదేవికి పూజ చేయాలనుకునేవారు ఆ విధంగా చేసుకోవచ్చు. గౌరీదేవి పూజ చేసుకోవాలనుకునేవారు కోజాగరి గౌరీ వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు ఈ విధంగా తులసికోట దగ్గర చేసుకోవచ్చండి. కొంతమంది ఉదయం వేళలలో లక్ష్మీదేవి రూపంలో పూజ చేసుకుని సాయంత్రం వేళల్లో గౌరీదేవి రూపంలో ఈ కోజాగరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారండి. ఒకవేళ కోజాగరి గౌరీ వ్రతాన్ని అలాగే లక్ష్మీదేవి గౌరీ పౌర్ణిమ రూపంలో చేసుకోవాలని అనుకునేవారు సోమవారం సాయంత్రము అలాగే మంగళవారం ఉదయం 9 గంటల లోపు ఈ రెండు విధాలుగా కూడా పూజ చేసుకోవచ్చండి. ఈ కోజాగరి గౌరీ వ్రతాన్ని ఆచరించిన గౌరీ పౌర్ణిమని ఆచరించిన లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేసినా కూడా తప్పనిసరిగా కథ ఉంటుందండి. ఆ కథ చదువుకుని కథ అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలండి. కొంతమంది ఈ పూజలో ఆచారంగా అరటి పళ్ళకి తోరాలు కట్టి పూజ మొదటి నుంచి చివరి దాకా అలాగే పెడతారండి. లేదు అంటే సామూహికంగా చేసుకుంటే 4-5 అరటిపళ్ళకి అందరూ కూడా ఆ దారాలు కట్టి పూజ అయ్యే వరకు కూడా అలాగే ఉంచుతారు. సామూహికంగా చేసుకునేవారు ఆ అరటిపళ్ళకే అందరి యొక్క దారాలు కట్టేసి తర్వాత పూజ అంతా అయిన తర్వాత ఆ తోరాలని ఎవరైతే పూజ చేశారో వారు తీసుకుని కట్టుకుంటారండి. ఆ అరటిపళ్ళని ప్రసాదంగా స్వీకరిస్తారు. గౌరీ పౌర్ణమికి ప్రత్యేకంగా పెట్టే నైవేద్యము పాలు, పండ్లు, వడపప్పు, పానకము, చలిమిడి. పళ్ళని కూడా 3 రకాలు, 5 రకాలు, 7 రకాలు ఇలా బేసి సంఖ్యలో అయితే నైవేద్యంగా సమర్పిస్తారండి. నైవేద్యంగా తప్పనిసరిగా చెరుకు ముక్కలను అయితే పెట్టుకుంటారండి. నాకు ఇక్కడ దొరకలేదు, అందుకని నేను పెట్టలేదు. మీకు వీలైతే మీరు చెరుకు గడలను కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకోండి. అయితే ముత్తైదువులకి తాంబూలము ఇవ్వాలి అని అనుకుంటే ఎంతమందికైనా ఇవ్వచ్చండి. ఇంతమందికే ఇవ్వాలనే నియమం అయితే ఏమీ లేదు. అమ్మవారికి 3 రకాల పళ్ళు పెడితే కనుక మీరు ఆ 3 రకాల పళ్ళు ఒక్కొక్కటి చొప్పున ముత్తైదువులకి ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు పసుపు, కుంకుమ, ఆకు, వక్క, బ్లౌజ్ పీసు, గాజులు, పువ్వులు ఇలా ముత్తైదువులకి తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చండి. అది మీ శక్తిని బట్టి ఇచ్చుకోవచ్చు. పళ్ళు, చెరుకు ముక్క తప్పనిసరిగా అమ్మవారి దగ్గర పెట్టినవి ఒక ముత్తైదువు కన్నా మనము తాంబూలంలో పెట్టి ఇవ్వాలండి.
చెరుకు ముక్కలు దొరకని వాళ్ళు బెల్లం కానీ పటిక బెల్లం కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. అయితే 5 రకాల పళ్ళను అయితే పెట్టుకున్నానండి. ముత్తైదువులకు కూడా చెరుకు ముక్కలు దొరక్కపోతే అవి కాకుండా మనము బెల్లం ముక్క కూడా దాని బదులుగా పెట్టి తాంబూలంలో ఇవ్వవచ్చండి. తాంబూలము ఇస్తున్నది గౌరీ అమ్మవారుగా భావించి చక్కగా అమ్మవారి దగ్గర పెట్టినవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసి ఆ ఒక్క ముత్తైదు కన్నా ఇవ్వాలండి. మీ శక్తి కొలది ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు, ఒక్కరికైతే తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత ముత్తైదవులకి వాయనం ఇచ్చిన తర్వాత వారి చేత అక్షింతలు వేయించుకుని అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఎక్కువ మందికి వాయనం ఇవ్వాలి అని అనుకుంటే ఏ వాయనం ఇవ్వాలో అమ్మవారి దగ్గర ఏమేమి పెట్టామో ఆ వస్తువులన్నీ కూడా ఒక పళ్ళల్లో కానీ ఇస్తరాకులో కానీ అరిటాకులో కానీ అన్ని సర్దుకుని ఈ పూజా మంటపం చుట్టూ కూడా పేర్చుకుని తర్వాత పూజ అంతా అయిన తర్వాత వారికి వాయనంగా ఇస్తారండి. మరికొన్ని ప్రాంతాలలో చంద్ర దర్శనం చేసిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇస్తామో అదే విధంగా పళ్ళను పట్టుకొని నీళ్లతో ఆ పళ్ళని పైకి విసిరేస్తూ ఉంటారు. అలా పైకి విసరగా ఆ పళ్ళు ఎదురుగుండా ఉన్న వారికి ఎవరైతే పట్టుకోగలుగుతారో వారు అదృష్టవంతులుగా భావిస్తూ ఉంటారు. ఇది మరికొన్ని జిల్లాల్లో జరుపుకునే పద్ధతి. ఈ పద్ధతులన్నీ చేయలేకపోయినా కనీసము తులసి కోట దగ్గర గౌరీ అమ్మవారి విగ్రహం కానీ పటం కానీ లేదా పసుపుతో చేసిన గౌరమ్మను కానీ పెట్టుకుని చక్కగా గౌరీ అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులన్నీ పాటించాలి అనే నియమం అయితే ఏమీ లేదండి. మీకు తోచినట్లుగా మీరు పెట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర 3 రకాల పళ్ళు అంటే ఒక్కొక్కటి చొప్పునైనా పెట్టుకోవచ్చు. చెరుకు ముక్క లేకపోతే బెల్లం ముక్క పెట్టుకోవాలి. అయితే పద్ధతిలో చెరుకు ముక్క తప్పనిసరి, లేనప్పుడు బెల్లం ముక్కన పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ పూజ అయితే చేసుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత ఈ విధంగా అక్షింతలు పుష్పాలు అమ్మవారి పాదాల చెంత ఉంచి అమ్మ నేను చేసిన పూజలు ఎటువంటి లోపాలున్నా క్షమించు అని ప్రార్థించుకోండి. ఈ కోజాగరి పౌర్ణిమ పూజా విశిష్టత తెలుసుకున్నారు కదండి. ఈ విధంగా పూజ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.